మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాపు ఉద్యమ నేత మాజీ ఎంపీ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన కూతురు క్రాంతి ఇటీవల సోషల్ మీడియా నివేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనకు క్యాన్సర్ సోకినట్లు కుమార్తె క్రాంతి వెల్లడించారు. ఈ తరుణంలో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ తన తండ్రి ముద్రగడకు సరైన వైద్యం అందించడం లేదని, తన సోదరుడు గిరి ఉద్దేశపూర్వకంగానే తన తండ్రిని కలవకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాత్రిని పడుకున్న వరకు కూడా సేవ చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా తన కూతురు క్రాంతి ఇటీవల చేసిన ట్వీట్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. మా చిన్నబ్బాయి గిరి రాజకీయ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు వైద్యం చేయించుకొని ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్న కొడుకుకే 100 నుంచి 1000% కారణమని ఆయన చెప్పారు. రోజు అన్ని సేవలు నాకు చేయకుండా బయటకు వెళ్లడు అంటూ ముద్రగడ పద్మనాభం చెప్పుకొచ్చారు. కొందరు మా అబ్బాయిని నాకు దూరం చేస్తే నా కూతురు దగ్గరికి వెళ్తానని అనుకుంటున్నారు. కానీ ఎన్ని జన్మలెత్తినా ఆ ఇంటికి నేను వెళ్ళను అని ముద్రగడ తేల్చి చెప్పారు. నాకు క్యాన్సర్ అని ఇంట్లో బంధించి ఇబ్బందులు పెడుతున్నారనడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాకు వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు ఉన్నాయే కానీ మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవని ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. కాపు ఉద్యమ నేత మాజీ ఎంపీ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారన్న ఆయన కూతురు క్రాంతి ఇటీవల సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు క్యాన్సర్ సోకినట్లు కుమార్తె క్రాంతి వెల్లడించారు. ఈ తరుణంలో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ తమ తండ్రి ముద్రగడకు సరైన వైద్యం అందించడం లేదని, తన సోదరుడి గిరిని ఉద్దేశపూర్వకంగానే తన తండ్రిని కలవకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే తాజాగా తన కూతురు క్రాంతి ఇటీవల చేసిన ట్వీట్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం స్పందించారు. మా చిన్నబ్బాయి గిరి రాజకీయ ఎదుగుదలను చూసి అసూయతో రగిలిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు వైద్యం చేయించుకొని ఆరోగ్యంగా ఉన్నానంటే నా చిన్న కొడుకే 100 నుంచి 1000% కారణమని ఆయన తెలిపారు. రోజు అన్ని సేవలు నాకు చేయకుండా బయటకు వెళ్లడు అంటూ ముద్రగడ పద్మనాభం చెప్పుకొచ్చారు. కొందరు మా అబ్బాయిని నాకు దూరం చేస్తే నా కూతురు దగ్గరికి వెళ్తానని అనుకుంటున్నారు. కానీ ఎన్ని జన్మలెత్తినా ఆ ఇంటికి నేను వెళ్ళను అని ముద్రగడ తేల్చి చెప్పారు. నాకు క్యాన్సర్ అని ఇంట్లో బంధించి ఇబ్బందులు పెడుతున్నారనడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాకు వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు ఉన్నాయే కానీ మరే ఇతర ఆరోగ్య సమస్యలు లేవని ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇంట్లో బంధించారని నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని, మా చిన్న కొడుకు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేలాపన, తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు. తప్పు తప్పు తప్పు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నాడు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నారు. కాళ్ళు కూడా నొక్కి రాత్రిని పడుకున్న వరకు కూడా సేవ చేస్తూ ఉన్నారు. అయ్యా మాకు నా కొడుక్కి నాకు మనస్పతి పెంచి దూరం చేస్తే వాళ్ళ గడపకు వస్తానమని చెప్పి అనుకుంటున్నారండి. చేస్తే ఈ జన్మ కదా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా గుమ్మం ఎక్కను.
ఆ గుమ్మం ఎక్కడం కోసం నాకు నా కొడుక్కి మా వింకుడు శివాజీ గారికి మనస్పర్ధ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఆపండి, తప్పు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, కుళ్ళు మనస్తత్వాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను. మీకు నాకు సంబంధం ఏంటి? సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే. ఎందుకు నా గురించి ఎడుతూ ఉన్నారు మీరు? బిందులతోటి బిందులు కళ్ళ నీళ్ళు గచ్చేస్తా ఉన్నారే. నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు. కంటితోటి నా కొడుకే కాదు, నా మనవరాలను కూడా రాజకీయాలు దింపుతాను. మనవరాలు ముఖ్యమంత్రి స్థాయి తీసుకెళ్తాను. మనవరాల తర్వాత మనవను కూడా రాజకీయాలు దింపుతాను. ఎవరు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను. ఏడిసేవాడిని ఇంకా ఏడిపించడం కోసం నా మనవరాలను రాజకీయాలు దింపుతాను. ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. మనవరాలని మనవను కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి. వదిలిపెట్టను. ఎవడో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు నేను. వీళ్ళకి నాకు సంబంధం ఏంటి? గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా వాక్కండి, పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి.